అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదండి, ఈరోజు మా ఆవకాయ పచ్చడి వేశాను. అంటే మేము చిన్నప్పుడు మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు వేసేది చూసేవాళ్ళము. అప్పుడు అంతగా ఐడియా వచ్చేది కాదు. ఇప్పుడు వేస్తుంటే ఆ హ్యాపీనెస్, మళ్ళీ ఆ చిన్ననాటి గుర్తులు చాలా వస్తాయన్నమాట. మా నానమ్మ అయితే మా చిన్నమ్మ అందరం పెద్దమ్మ అందరం కూర్చొని ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఆవకాయ పచ్చడి వేసేవాళ్ళు. అది గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే అంత జాయింట్ ఫ్యామిలీ ఉండదు కదా. సో మేమే వేసుకుంటాము గుర్తు చేసుకుంటూ. అలాగే స్వీట్ మెమొరీస్ అంటారు కదా. సో ఈ ప్రొసీజర్లో వేసుకుంటానండి. 3 గిన్నెలు ఆవకాయ ముక్కలు తీసుకొని, ఒక గిన్నె కారం, ఒక గిన్నె ఉప్పు, తర్వాత ఆవపిండి హాఫ్ గిన్నె అండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, వెల్లుల్లి ఒక 2 ఇది తీసుకోవాలి, పెద్ద సైజు అన్నమాట. అన్నీ కలుపుకోవాలండి. కలుపుకొని ఇది నా స్టైల్ అనమాట. పల్లెల ఇది అంటారు కదా, ఆయిల్ అది వేసుకోవాలంటే కోల్డ్ ప్రెస్ యూస్ చేస్తాను. ఎందుకంటే బయటది కెమికల్స్ మిక్స్ ఉంటుందని. సో నేను ఇలాంటిదే ప్రిఫర్ చేస్తానండి, కెమికల్స్ లేకుండా. ఇలా ఆవకాయ వేస్తుంటే మా అమ్మ, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు చాలా గుర్తొచ్చారు నాకైతే. ఫస్ట్ టైం వేసాను నేను ఆవకాయని. చూడాలి ఎలా ఉంటుందో. లాస్ట్ టైం వేసానండి, ఒక తక్కువ మోతాదులో వేసాను. ఈ టైం అయితే ఒక 10 12 15 అలా తీసుకున్నాను అనమాట. ఇలా వచ్చేసాయి, బాగా వచ్చాయండి. అన్నీ నేనే చేసుకున్నాను. సో చూడండి ఇలా వచ్చింది. అండ్ ఒకరోజు అలా పెట్టి మూత పెట్టేసి నెక్స్ట్ డే ఓపెన్ చేసి అన్నీ మిక్స్ చేసి మళ్ళీ క్లాత్ పెట్టి ఇది పెట్టేసేయాలండి. ఇంకా 2 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలి. ఆవకాయ ఓపెన్ చేయాలంటే స్నానం చేసినే అది ఓపెన్ చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవిలా పోలుస్తారు ఆవకాయని. అండ్ చూడండి ఇలా వస్తుంది. మీ ఇంట్లో ఎంతమంది ఆవకాయ పెట్టారో చెప్పండి. కొత్త ఆవకాయ ఆ టేస్టే వేరు ఉంటుంది కదా. ఆ స్మెల్, ఆ టేస్ట్, ఆ కలర్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఆవకాయ అంటే చిన్నప్పటి నుంచి. యాక్చువల్లీ ఇది మా సిస్టర్ వాళ్ళ తోట ఉంది అక్కడ ఇంటి దగ్గర. అక్కడి నుంచి తీసుకొచ్చిన కాయలు ఇవి, ఫ్రెష్ కాయలు. ఈ జాడీలో పెట్టేస్తానండి నేను. జాడీలో పెట్టి మూత పెట్టేస్తాను. నెక్స్ట్ డే ఇది చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్. బాయ్. రేపు ఇంకో వీడియోలో కలుసుకుందాం.